ఓం 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 స్థిర సుఖమాసనం. ఏ విధమైన బాహ్యమైన ఆంతరమైన డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతంగా ఉన్నాం కనుక సంసిద్ధత ఏర్పడింది. అహమస్మి, 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 అహమస్మి. శివోహం, 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 శివోహం. యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియమనోధియః విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ. యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియమనోధియః విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ. యస్య సన్నిధి మాత్రేణ దేహ ఇంద్రియ మన ధియః ప్రేరితాః ఇవ స్వకీయేషు విషయేషు వర్తంతే. యస్య, ఏ ఆత్మ యొక్క సన్నిధి మాత్రేణ, సన్నిధి మాత్రము చేతనే, by the mere presence of the Atma in the close proximity, Deha, Indriya, Manaha, Dhiyaha, Dehamu, Indriyamulu, Manasu, Buddhi, Preritaha, Iva, ప్రేరేపింపబడిన వానివలే స్వకీయేషు, తమకు సంబంధించిన విషయేషు, విషయములయందు వర్తంతే, ప్రవర్తించుచున్నవు. అది నేను, అది ఆత్మ, అది నేను. యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియమనోధియః ప్రేరితా ఇవ
स्वकीयेषु विषयेषु वर्तन्ते तदहमस्मि అది నేనే. ఆత్మ 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 నేను 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 ఉనికి 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 ఆత్మ అహం అస్మి. ఆత్మ ఆత్మ అహం నేను అస్మి. ఆత్మ అంటే ప్రత్యేగాత్మ, చైతన్యము, చేతన. చైతన్యం మనసు మీద పడితే మనసు చేతనవుతుంది. ఆ చైతన్యము వలననే ఇవన్నీ చేతనత్వాన్ని పొందుతున్నాయి. ఏవి? దేహ ఇంద్రియ మనోధియ. దేహం, దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా చేతనత్వాన్ని పొందాలి. ఎలా పొందుతాయి? నా వలన. నేనంటే ఎవరు? చైతన్య స్వరూపము, చిద్రూపము, జ్ఞానరూపము, జ్ఞాన ప్రకాశము. ఈ జ్ఞాన ప్రకాశంలోనే దేహేంద్రియ మనోబుద్ధులన్నీ అన్నీ కూడా వెలిగించబడుతున్నాయి. యస్య సన్నిధి మాత్రేణ, దేని యొక్క మియర్ ప్రెజెన్స్ ఇన్ ద ప్రాక్సిమిటీ, వాటికి సమీపంలో చైతన్యం ఉండుట వలన చైతన్యం ఏం చేయటంలా. బుద్ధిరా నేను ప్రకాశింపజేస్తాను, ఇంద్రియాలు రండి మిమ్మల్ని ప్రకాశింపజేస్తాను అని పరికట్టుకుని చైతన్యం ఏమీ చేయదు. ఎలాగైతే సూర్యకాంతి గులాబీ పువ్వురా నిన్ను ప్రకాశింపజేస్తాను, ఏనుగ్గారు రండి నిన్ను ప్రకాశింపజేస్తాను అని పిలిచి చేయదు. ఆత్మ అనేటటువంటి వెలుగు ఏది తాను చేయదు, కానీ ఆత్మ వెలుగులోనే ఇవన్నీ చేతనత్వాన్ని పొందుతాయి. యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియం మనోధియః. సన్నిధి మాత్రేణ, అది ఇంపార్టెంట్. దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది ఆత్మ. హౌ డు ఐ అండర్స్టాండ్? దెర్ ఇస్ ఎ క్యాటలిస్ట్ in a chemical reaction. Is it part of the chemical reaction? No. Can the chemical reaction go without the catalyst? That also no. సో అది ఉండాలి, అందులో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలి. అదే యస్య సన్నిధి మాత్రేణ, by mere presence of the Atman in the close proximity, దేహేంద్రియ మనోధియః
దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ప్రేరేపించబడుతున్నాయి. ఇంద్రియాలంటే సకల కర్మేంద్రియాలు, సకల జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే మాట్లాడుతున్నది ఆత్మ సన్నిధి వలనని, చైతన్యము వలనని. ఇప్పుడు ఏం చేస్తాం? 3 నిమిషాలు అత్యంత నిశ్శబ్దంలో ఉంటూ ఆ చైతన్యమే నేను, ఆ చైతన్య స్వరూపమే నేనని ధ్యానంలో నిధిధ్యాసనలో ఉంటాం. చిదస్మి, చిదోహం, చిదోహం. చిత్ అంటే చైతన్యం. చిదోహం, చిదోహం, చిదస్మి, చిదస్మి. యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియం మనోధియః విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ, ప్రేరితా ఇవ.
ప్రేరేపించబడినవా అన్నట్లు. ఇదిగో బుద్ధి, ఆలోచించి ఈ విషయం నిర్ణయించుకో అని ప్రేరేపించిందా? ఇదిగో కన్ను, అక్కడ ఎదురుగా దృశ్యమున్నది, చూడు అని ఒకవేళ చైతన్యం ప్రేరేపించిందా అన్నట్టుగా. చైతన్యమేమి ప్రేరేపించదు. యస్య సన్నిధి మాత్రేణ. పొయ్యి మీద గిన్నెతో నీళ్లు పెట్టారు, కిందని స్టవ్ వెలిగించారు. ఈ అగ్ని వెళ్ళి నీళ్లను వేడి చేయాలని అనుకుంటుందా? కానీ అగ్ని సన్నిధిలో ఆ ఉష్ణత నీళ్లకు సంతరించింది. ఒరిజినల్గా జడమైనటువంటి ఇంద్రియాలకు చేతన లేదు, చైతన్యం లేదు, చేతన కావు. ఒరిజినల్గా జడమైనట్టు అక్కడ చల్లని నీళ్లకు వేడి లేదు. అగ్ని సన్నిధిలో ఏ విధంగా అవి వేడి సంతరించుకుంటున్నాయో, మళ్ళీ వేడి లేకపోతే చల్లారిపోతాయో, అదేవిధంగా ఆత్మ సన్నిధిలో దేహేంద్రియ మనోబుద్ధ్యాదులు ప్రేరితములవుతున్నాయా అన్నట్లుంటాయి. ప్రేరితమై ఏం చేస్తాయి? విషయేషు స్వకీయేషు. స్వకీయేషు తమ తమ సంబంధపడ్డ విషయేషు విషయభోగములయందు వర్తంతే ప్రవర్తిస్తున్నాయి. కన్ను కన్ను పని, చెవు చెవు పని, మాట నోరు మాట పని, చేతులు వాటి పని, కాళ్ళు వాటి పని. స్వకీయేషు విషయేషు వర్తంతే యాజ్ దో ఇంపెల్డ్. ప్రేరితా ఇవ. యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియం మనోధియః విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ. ఏ ఆత్మ యొక్క సన్నిధి మాత్రము చేతని, బై ద mere presence of the Atman in the close proximity, దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా ప్రేరేపింపబడినవా అన్నట్లు తమకు సంబంధించిన విషయ అనుభవముల యందు ప్రవర్తించుచున్నవి. అది ఏ అంతరాత్మ. యస్య సన్నిధి అన్నారు కదా, ఆ యస్యయే అంతరాత్మ. 3 నిమిషాలు ప్రాణాయామము ఆ ఆత్మకు సంకేతమైనటువంటి ఓంకారం. ఎందుకు? ఓంకారం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు సర్వం, సర్వం ఈజ్ ఈక్వల్ టు ఓంకారం, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఓంకార ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఓకే. ప్రాణాయామము, ఓంకార నిధిధ్యాసనం 3 నిమిషాల పాటు.
ఓం. 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 యస్య సన్నిధిమాత్రేణ దేహేంద్రియమనోధియః విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ. శంకర గురువులు ఆదేశిస్తున్నారు, నాయనా శిష్య, అమ్మా, దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి నీవనుకుంటున్నావు. అవి జడములు. వానికి స్వతహాగా వృత్తి వ్యాపారాలు చేసే శక్తి ఉండదు. ఈ దేహేంద్రియ సంఘాతము లౌకిక వైదిక కార్యముల యందు ప్రేరేపింపబడినట్లు ఆత్మ చైతన్యము వలననే ప్రవర్తిల్లుచున్నది. చైతన్యము వినా వీనిలో క్రియాశక్తి గాని జ్ఞానశక్తి గాని శూన్యము. వస్తుతః ఆత్మ ప్రేరేపించదు. ఆత్మకర్త కాదు, భోక్త కాదు. సూర్యుడు, నీళ్లను వేడి చేస్తున్న అగ్ని, ఒక మ్యాగ్నెట్ తీసుకోండి. ఆ మ్యాగ్నెట్ రండి రండని ఇనపరజులని అట్రాక్ట్ చేస్తుందా? చేయదు. అక్కడ మ్యాగ్నెట్ ఉంటే ఇనపరజను తానుగానే వచ్చి మ్యాగ్నెట్ని అంటుకుంటుంది. వాటిని ప్రేరేపించినదా అన్నట్లుంటుంది. ఆత్మ సాక్షిగా ఉంటూనే సకల కార్యాలను నిర్వర్తిస్తుంది. త్రూ ద ఉపాధి. దేహేంద్రియ మనోబుద్ధులను ప్రేరేపించినదా అన్నట్లు ఆత్మ నిష్క్రియుడు. ఆత్మ సామీప్య బలం చేతనే జడమైనటువంటి ఈ కరణాలన్నీ పనిచేస్తున్నాయిరా శిష్య. ఈ విషయాన్ని తెలుసుకో. ఆ ఆత్మ సర్వవ్యాపకము, సర్వాత్మకము, అందరి యందు ఒక్కటే. అదే నీవు. ఓకే. మరి కఠోపనిషత్తు ఏమంటుంది? కేనోపనిషత్తు ఏమంటుంది? యద్వాచానభ్యుదితం येन వాగభ్యుధ్యతే. ఏది వాక్కు చేత తెలియబడదో, ఏదైతే వాక్కుని ప్రకాశింపచేస్తుందో తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యన్మనసానుమనుతే ఏనాహుర్మనోమతం. ఏదైతే మనస్సు ద్వారా తెలియబడదో, ఏదైతే ఆ మనస్సునే ప్రేరేపించినట్లుంటుందో తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యచ్చక్షుషా న పశ్యతి येन చక్షుంసి పశ్యతి. ఏదైతే చక్షువుల చేత చూడబడదో, ఏదైతే చక్షువులకు చూచే చూపునిస్తోందో తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే.
యశ్రోత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం. ఏదైతే చెవులతో వినరాదో, వినబడదో, చెవులు తెలుసుకోలేవు, ఏదైతే చెవులను ప్రేరేపించి వినికిడి కలిగిస్తున్నదా అన్నట్లున్నదో, తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యత్ప్రాణేన ప్రాణతి ఏన ప్రాణః ప్రణీయతే. ఏ ప్రాణమైతే చైతన్యాన్ని ప్రాణింపచేయలేదు, ఏ చైతన్యమే ప్రాణాన్ని నిలబెడుతుందో, తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యద్వాచానభ్యుదితం येन వాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యన్మనసానుమనుతే येनाहुर्मनोमतं తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. చక్షుషా యచ్చక్షుషా న పశ్యతి येन చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం. ఆ బ్రహ్మేని విద్ధి నేదం యదిదముపాసతే. యశ్రోత్రేణ న శృణోతి येन శ్రోత్రమిదం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యత్ప్రాణేన ప్రాణతి యత్ప్రాణేన న ప్రాణతి येन ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియమనోధియః విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ. సోహం 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 సోహం. రిలాక్స్డ్గా కూర్చోండి, కనులను తెరుచుకోవచ్చు. సోహం 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 సోహం. స్వస్తి.